ప్రాణానికి ఇది వాయువు. ఏంటి? ప్రాణానికి ఇది వాయువు. ప్రాణం అనేది లోపల ఉంటుంది. పంచ ప్రాణాలు ఉంటాయి. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన. ఇవి ఐదు రకాల పనులు చేస్తాయి లోపల శరీరంలో. పంచ ప్రాణాలు ఉంటాయి. ఈ ప్రాణాల ద్వారానే ఈ శరీరం బ్రతుకుతూ ఉంటుంది. రక్త ప్రసరణ క్రియ అనేది అది ఒక రకమైనటువంటి ప్రక్రియ ఫిజియలాజికల్గా మీకు. కానీ ఈ ప్రక్రియను అంతటినీ జరిపించడానికి శక్తి ఏమిటి? రక్తం ఇటు జరిగి ఈ రక్తంలో టాక్సినేషన్ తీసేసి ఆక్సిజన్లో పంపించి ఇదంతా చేయడానికి ఒక కరెంటు కావాలి కదా, విద్యుత్. ఆ విద్యుత్తే ప్రాణం. ఓకే. ఇవి 5 రకాల పనులు చేస్తాయి. ఒకటి ఇంటేకింగ్, ప్రాణం ఇక్కడ వరకు ఉంటుంది. అపానం బొడ్డు కింద ఉంటుంది. ఇది ఎక్స్క్రీటింగ్, బయటికి పంపించడం. మధ్యలో ఉండేటువంటి ప్రాణం ఏం చేస్తుందంటే, నువ్వు ఏదైనా తిన్నావు, దాని శరీరంలో గోరికి ఏం కావాలి, కంటికి ఏం కావాలి, కండ్రప్పకి ఏం కావాలి, ఇవన్నిటికీ పంపిస్తుంది. కానీ ఇన్ని సమానం. తర్వాత వ్యానం అంటే శరీరం అంతా తిరుగుతుంటుంది. ఉదానం అనేది శరీరం కాళ్ళు చేతులు కలుపుతుంటుంది. ఇవి పనులు చేస్తుంటాయి. ఓకే, అర్థమవుతుందా? ఈ ప్రాణాన్ని ఏ విధంగా లోపల ఆడించేటటువంటి, అంటే బయట వాయువుతోటి పని లేకుండా లోపల ఆడిస్తే ఫిజికల్గా ఈ బాడీ ఫ్రీజ్ అయిపోతుంది. ఓకే. ప్రాణం లేనిదే బ్రతకదు. వాయువుతో సంబంధం పెట్టుకోకుండా ఉంటే ప్రాణం లోపల విస్తారం అవుతుంది. అంచేత యోగులు ఏం చేస్తారంటే కుంభక ప్రక్రియ ద్వారా అంత ప్రాణాయామాన్ని జాగృతి చేస్తారు. జాగృతి చేసి ప్రాణాన్ని లోపల ఆడిస్తూనే ఉంటారు. ప్రాణం నిలుపుకుంటారు, బయట శ్వాసను ఆపేస్తారు. అంటే ప్రకృతి సంబంధం కట్ అయిపోతుంది. ప్రకృతితో ఎప్పుడైతే సంబంధం కట్ అయిందో అప్పుడు నీ యొక్క కాలం ఆగిపోతుంది. ఓకే, కాలం ఆగిపోద్ది అనమాట. ఫిజికల్ బాడీ మీద ఎటువంటి చేంజెస్ చూపిస్తుంది. అందుకు ఎంతకాలం అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాడుకోవో అంతకాలం నీ ఏజ్ అనేది ఈ కాల ప్రభావం నీ మీద పనిచేయదు. ఓకే. అక్కడ నీ యొక్క లైఫ్ టైమ్స్ ఆగిపోయింది. అందుకు సమాధిలో గుహల్లో ఎన్నో వందల సంవత్సరాల నుంచి అలా ఉండిపోయి సమాధిలో ఉండిపోయిన వాళ్ళకి సమాధి అంటే తన యొక్క స్థితిలో, ఆత్మిక స్థితిలో తాను ఉండిపోతాడు అనమాట. ఉండిపోయినప్పుడు ఇంద్రియాలు బయటికి వెళ్ళడం లేదు. అలాగే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటివి పూర్తిగా ఒకటే అయిపోయింది అనమాట. ఆత్మ చైతన్యం అందు లయం అయిపోయినప్పుడు శరీరం శిథిలం అయిపోతుంది. శిథిలం అంటే కదలకుండా అలా ఉండిపోతుంది. ఉండిపోయినా సరే మరి శరీరం అలా ఉండిపోతే పాడైపోవాలి కదా, అంటే లోపల చైతన్యం రన్ అవుతుంది కాబట్టి అది పాడదు. బాహ్యంగా ఏదైనా తీసుకున్నప్పుడు మళ్ళా దీంతో కనెక్ట్ అయిపోతుంది. ఓకే. కాలమాన చక్రానికి కనెక్ట్ అయినప్పుడు యుగమునికి అన్నిటికీ కనెక్ట్ అయిపోతుంది. యుగాలన్నీ కూడా కాలం మీద ఆధారపడుతుంది. ప్రకృతి మీద ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చిందో, ఇది పాంచభౌతికమైన శరీరం, పాంచభౌతికమైనటువంటి ప్రపంచం. ప్రపంచం అంటే పంచము. పంచం అంటే 5 తయారైంది. ఈ పంచంలోకి ఎప్పుడైతే వచ్చిందో దానికి ప్రపంచం ఎప్పుడు కూడా జగత్ మిథ్య అంటారు. జగత్ అంటే జాయతే గచ్చతి, పుడుతుంది పోతుంది. జగత్తో సంబంధం కలిగి ఈ శరీరం ఉంటే అది చచ్చిపోతుంది, పోతుంది. జగత్తుకి అతీతంగా ఉంది కాబట్టి ఇది నిల్చుంది శరీరం. మళ్ళీ ఎప్పుడైతే జగత్తులో వచ్చాడో అప్పుడు టైం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఆయుష్ని పెంచుకుంటాం, ఆయుష్ని తగ్గించుకుంటాం అనేది మనం చేయొచ్చు. దానికే ప్రాణాయామ ప్రక్రియలో ఏం చేస్తారంటే ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా వేవ్స్ అనేది క్రియేట్ చేసుకోవడానికి మన యొక్క ప్రాణాన్ని ఉపయోగించుకునే సిస్టమ్ ఉంది. అదే మీకు ఈసీజీ మిషన్లో కానీ ఎకోస్టిక్ మిషన్ అని మాకు హిమాలయాల్లో ఉంటుంది. మేము యోగులా కాదో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు పరీక్ష చేసుకోవడానికి మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ మిషన్స్ వచ్చినాయి. స్వామి రామ, ఇది హిమాలయన్ యోగి స్వామి రామ అని చాలా పెద్ద పేరు ప్రపంచవ్యాప్తంగా. ఆయన హార్ట్ బీట్ని కూడా ఆపి చూపించారు సైంటిస్టులందరికీ. కాబట్టి స్వామి రామ గురించి అందరికీ తెలుసు, చాలామందికి యోగ ప్రపంచంలో. ఆయన పేరు మీదే హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, హిమ్స్ అని మనకి హిమాలయాల్లో బేస్లో డెహ్రాడూన్లో ఉంటుంది.
అక్కడ ఇక్కడ చెప్పుకునే యోగులందరినీ కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్ళి పరీక్ష చేస్తే యోగులు ఎవరో భోగులు ఎవరో తెలిసిపోతుంది. మేము కూడా అప్పుడప్పుడు పరీక్షలు చేసుకుంటుంటాం. ఎందుకంటే మీరు కూడా జబ్బు ఉందా లేదో టెస్టులు చేయించుకుంటారు కదా, అలా మేము కూడా యోగులు అవునా కాదా, ఎప్పుడైనా దిగజారిపోయామా అనేటటువంటి టెస్ట్ చేయడానికి వారు స్వామి హిమాలయన్ యోగి స్వామి రామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మేము అప్పుడప్పుడు ఈ ఎకోస్టిక్ పరీక్షకి స్వయంగా చేయించుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే మీరు చెప్పినట్టు అంటే ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు సాధ్యం అనుకోవచ్చు. యుగాలు మారినా సరే మనిషి ఏజ్ ఆగిపోవడం అంటే ఎంతవరకు సాధ్యం? అంటే అది అవసరం లేదు. ఒకవేళ ఆయన ఉంచుకున్నట్టయితే ఏం మేబీ చెప్పవచ్చు. కానీ యోగులకి శరీరంతో సంబంధం లేదు. ఓకే. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు శరీర ధారణ చేయొచ్చు. కొత్త శరీరం మీరు బట్టలు ఎలా కొత్తవి కొనుక్కొని వేసుకుంటారో పరకాయ ప్రవేశం ఇంకో అక్కర్లేదు. పరకాయ ప్రవేశం కాదు, కొత్త శరీరాన్ని తీసుకోవచ్చు, పరకాయ ప్రవేశం చేయొచ్చు, లేకపోతే ఎక్కడికైనా ప్రవేశించచ్చు. స్తంభంలోకి వెళ్ళొచ్చు, లేకపోతే చెట్లోకి వెళ్ళొచ్చు, చెట్టుగా మారచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ స్థాయికి ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే అన్ని కాలాల నుంచి మీరు ఉన్నారు, ఆయనే కాదు ఏంటి ఇది చూసే ప్రేక్షకులు కూడా ఉండొచ్చు. ఆత్మ అనే దానికి చావలేదు, ఆత్మకు చావలేదు. కాబట్టి ఆత్మలో మీకు ఏదైతే ఆత్మ జీవాత్మ మళ్ళీ వేరు. ఆత్మ ఇందాక చెప్పుకున్నాం, గాలి వేరు, వాయువు వేరు, ఆక్సిజన్ వేరు, ఆయువు వేరు, ప్రాణం వేరు, తర్వాత బలం వేరు, శక్తి వేరు. బలం వేరు, శక్తి వేరు. నాకు ఎనర్జీ ఉందని అంటాడు. ఎనర్జీ అంటే ఈ శారీరకం సంబంధించింది, మెంటల్ ఎనర్జీ, అర్థమైంది. పవర్ అనేది శక్తి. కాబట్టి వీటి మధ్యన వ్యత్యాసాన్ని చూసుకుని ప్రాణాయామాన్ని కనుక చేస్తే ప్రాణము ప్లస్ ఆయామం ప్రాణాయామం, ప్రాణశక్తిని విస్తరింపజేయడం. మీరు వీక్గా ఉన్నారనుకోండి, నేను నా ప్రాణాన్ని మీ ఇదిలోకి పంపించవచ్చు, శక్తిని. ఓకే, ఐ కెన్ ట్రాన్స్ఫర్. అలాగే డిస్టెన్స్ కూడా పంపించవచ్చు. ఏ ప్లానెట్లోకైనా విస్తరింపజేయడం ప్రాణాన్ని. ప్రాణాయామం అంటే అది. ఓకే, ఇప్పుడు చేసే రోడ్ల మీద చేసే ప్రాణాయామం కాదు. ప్రాణాయామం అంటేనే యామం అంటే విస్తరింపజేయడం. ఓకే. ఇంకొక పదాన్ని వాడచ్చు, ప్రాణాయమ. ప్రాణం కంట్రోల్, యమ అంటే కంట్రోల్. ప్రాణం ఎప్పుడు వస్తుందో వాన రాకడా ప్రాణం పోకడా మనకు తెలియదు అంటారు మన పెద్దవాళ్ళు, అదో సామెత. కానీ యోగి యొక్క రాకడా పోకడా, ప్రాణం పోకడా ప్రాణం రాకడా తన కంట్రోల్లో ఉంటుంది. ఆ కంట్రోల్ చేయగలిగినటువంటి ప్రక్రియ పేరు ప్రాణాయామం. ఏంటి, ప్రాణాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపించవచ్చు. ఏది, మీరు ఈ శరీరం నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇలా కూర్చుని నేను పలానా రోజు వెళ్తున్నాను, మీరు అందరు రెడీ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోవచ్చు. ఇంట్లోంచి మనం వెళ్ళిపోతున్నట్టు, అద్దె ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మళ్ళా ఈ ఇంట్లో ఎంతకాలమైనా ఉండాలి అని అనుకుంటే ఉండొచ్చు. అది ప్రాణాయామ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 13 శ్వాసలు తీసుకుంటే మామూలు మనిషి, అంటే మామూలు మనిషి 120 సంవత్సరాలు అంటారు. 100 సంవత్సరాలు ఉండొచ్చు. ఓకే. 13 కంటే ఎక్కువ తీసుకుంటే తగ్గిపోతుంటుంది ఆయుష్. అందుకే ఎమోషన్లెస్ జీవితం జరపాలి అంటే మెడిటేషన్ దానికి కావాలి. ప్రశాంతమైనటువంటి స్థితిలో జీవించేవాడు, మానసిక ప్రశాంతత కలిగినటువంటి వాడికి ఆయుష్ పరిమాణం ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇప్పుడు శంఖ శ్వాస అంటే కుక్క 60 సార్లు తీసుకుంటుంది కదా, 15 సంవత్సరాలు బ్రతుకుతుంది కుక్క. 15 సంవత్సరాలు వస్తుంది. మనిషి 13 తీసుకుంటున్నాడు కాబట్టి 100 సంవత్సరాలు బ్రతుకుతుంది. అదే తాబేలు 5 నుంచి 7 సార్లు తీసుకుంటుంది కాబట్టి 500 సంవత్సరాలు బ్రతకచ్చు. అదే ఒక రకమైనటువంటి పాము జాతులు 2 శ్వాసలు తీసుకుంటుంది, 1000 సంవత్సరాలు కూడా బతుకుతుంది. ఓకే. అందుకే ఎన్ని తక్కువ శ్వాసలు తీసుకుంటారో అంత లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కాబట్టి యోగులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎమోషన్స్ ఆవేశాలు ఉండవు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతమైన స్థితిలో ఉంటారు. కాబట్టి ఆల్ఫా, తీటా, బీటా, డెల్టాలో ఉంటారు. అంటే ఆ వేవ్స్ మీరు కనుక ఎకోస్టిక్ మిషన్లో చూసినట్టు సాఫీగా వెళ్తుంది, ఇలా వెళ్తుంటుంది రైన్. మీరు అలా వెళ్ళినప్పుడు హాస్పిటల్లో కనుక అలా కనుక మీ వెనక మిషన్ ఉంటుంది, దాంట్లో రైన్ ఎలా వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి, పోయినట్టు. కానీ యోగి ఆ స్టేట్కి వెళ్తాడు. అంటే డెడ్ స్టేట్ అంటే సమాధి,
ఫిజికల్ బాడీ కానీ హార్ట్ కానీ అవసరం పంప్ చేయాల్సిన అవసరం లేనటువంటి స్థితికి ప్రాణాన్ని తీసుకెళ్తాడు. ప్రాణశక్తి ఉంటుంది కానీ ఫిజికల్ యాక్టివిటీని ఆపేస్తాడు అనమాట. ఇది స్వామి రామ చేసింది. సైంటిస్టులు ఎదురుగా సైంటిస్ట్లో ప్రూవ్ అయింది, సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. స్వామి రామ కూడా సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది ఆయన పని గురించి. అందు గురించి మీరు స్వామి రామ బుక్ చదవండి, హిమాలయన్ యోగి స్వామి రామ. ఆయన ఆశ్రమంలో కూడా నేను చాలా ఉన్నాను. నేను హిమాలయాల్లో కొత్తలో కూడా, ఇప్పుడు కూడా రిషికేశ్లోని ఆశ్రమం ఉంది, అమెరికాలో అన్ని చోట్ల కూడా స్వామి రామ కల్ట్ ఉంది. కాబట్టి ఎంతకాలమైనా బతకొచ్చు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను రాముని చూశాను, కృష్ణుని చూశాను, బుద్ధుడిని చూశాను, గాంధీ గారిని చూశాను, వాళ్ళందరితోటి ఉన్నాను అని అన్నారంటే ఆయా సమయాల్లో ఫిజికల్గా ఉండాలండి. ఆయా సమయంలో ఫిజికల్గా ఉండాలని, ఫిజికల్గా ఉండాలి. ఫిజికల్గా ఉన్నప్పుడు బయటకు వచ్చారనుకోండి, బయటకు రావాలి. అర్థమైందా? అంటే ఆయన అవన్నీ చూశానన్నాడు కానీ ఈ శరీరంతో చూశానన్నాడా లేదా తెలియదు మనకి. నా ఏజ్ ఇక్కడికి ఆగిపోయింది అని చెప్పేసి అన్నారు ఆయన. అక్కడ ఆగిపోయిందంటే వీళ్ళందరితోటి సంచరించినప్పుడు లాజికల్గా చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే, శరీరం ప్రకృతి ధర్మాన్ని పాటిస్తుంది. ప్రకృతి ధర్మాన్ని పాటించట్లేదు అంటే అది వికృతి అని అర్థం. ఓకే. అంచేత యోగి ధర్మాలను బట్టి అదొక కథలాగా తీసుకొచ్చేసి కొందరు ప్రచారం చేయొచ్చు. కానీ నిజంగా చూస్తే శరీరం ఎప్పుడూ కూడా ప్రకృతిలో ఎప్పుడైతే వచ్చిందో ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తుంది. అది ధర్మానికి విరుద్ధంగా ఉండదు. సమాధిలో ఉన్నారనుకోండి, శరీరం అక్కడ స్టాప్ అవ్వడం అనేది అది సమాధి యొక్క ప్రాకృతిక ధర్మం. సమాధి ప్రకృతిలో లేడు కదా, తన అనంత శక్తిలో ఐక్యమై ఉన్నాడు కాబట్టి ప్రకృతి ఇక్కడ ఆగిపోద్ది. మరి అప్పుడు నేనేమంటానంటే, ఆత్మైక స్థితిలో వీటన్నిటినీ దర్శించి ఉండవచ్చు. అర్థమైందా? శరీరం స్టాప్ అవ్వడం అంటే అక్కడ స్టాప్ అయిపోతుంది. ఎక్కడ సమాధి. చిరంజీవి నేను చెప్తున్నాడు. తను చిరంజీవి అంటే అది కాదు. అసలు చిరంజీవి అంటే చిరకాలము జీవించి ఉండేది ఆత్మైక స్థితిలో, శరీరంతో కాదు. ఓకే, సరే బాబాజీ. ఇంకొకటి, ఆత్మైక స్థితి అంటే ఆత్మ ఎప్పుడు చిరంజీవి. అలానే హనుమంతుడు చిరంజీవిగా ఉన్నాడండి, ఎదురు కనపడ్డాడు. లేకపోతే జాంబవంతుడు ఉన్నాడండి, లేకపోతే పరశురాముడు ఉన్నాడు, లేకపోతే అశ్వత్థామ ఉన్నాడు, ఇవన్నీ చెప్తున్నారు. అశ్వత్థామ రోజు వస్తాడు అంటే ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే, నేను చూశాను అశ్వత్థామ అని కథలు ఉన్నాయి, వీడియోలు. నైమిషారణ్యం నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత అశ్వత్థామ ఒక శివాలయంలోకి వచ్చి పూజ చేస్తాడని మనం చాలా విన్నాం. అవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా నిజంగా ఎవరైనా చూసారా అంటే, ఏ కెమెరా అయినా బంధించిందా అంటే రకరకాల కథనాలు వచ్చినాయి. కానీ అవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా నమ్మకండి. ఎందుకంటే మీరు చూస్తేనే మీకు సత్యం. ఇంకోటి, ఆగమశాస్త్రాల్లో చిరంజీవి అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క వెలుగు చిరంజీవి ఈ రోజు వరకు చెప్పుకుంటూనే చిరంజీవత్వం ఏంటి? ఆయన ఎప్పుడు నిల్చున్నాడు. ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరు రాబోయే తరాలు అన్నింటిలో ఆంజనేయ స్వామి ఉంటున్నాడు. వాళ్ళకి ఎవరికి చెప్పక్కర్లే, తరతరాలుగా వాళ్ళ పేర్లు మనం చెప్పుకుంటున్నాం, మనలో జీవిస్తూ ఉన్నారు వాళ్ళు చిరంజీవిగా. అర్థమైంది? వాళ్ళ యొక్క ఎనర్జీ ఫీల్డ్ బబుల్ అనేది యూనివర్స్లో ఉంటుంది. ఇఫ్ యూ కాల్ దెమ్ దే విల్ ఎంటర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటర్స్ ఇంటూ యువర్, దాన్ని డివైన్ ఊర్జా అంటారు. వాళ్ళు ఏం ప్రమాణం చేశారంటే, ఈ మానవులతో కనెక్ట్ అయ్యి ఉంటాము అన్నారు కాబట్టి ఆ భావంతో అది మోక్షానికి వెళ్దాం అన్నమాట. అందుకే గురువులు వీళ్ళందరూ అందుకే దాన్ని భూలోక, భూర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోకం అన్నారు. అక్కడ స్టార్స్లా ఉంటారు. దే ఆర్ ద రియల్ స్టార్స్. వెన్ యూ కాల్ ది లైట్ విల్ ఎంటర్స్ ఇంటూ దట్ పర్టికులర్ గ్యాడ్జెట్ అన్నమాట. ఈ భౌతిక శరీరంలోకి వాళ్ళు వస్తారు. ఎక్కడైనా వాళ్ళు ప్రకటితం అవ్వచ్చు, ఏ రూపంలోనైనా ప్రకటితం అవ్వచ్చు. తద్వారా నీకు దర్శనం అవ్వచ్చు. దర్శనం అంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ బట్ నాట్ నేకెడ్ ఐస్. ఇఫ్ దే వాంట్ టు షో దేర్ ఫిజికల్ బాడీ దెన్ దే విల్ అపియర్. నీవు అంతటిగా గొప్పవాడైతే నీకు కనపడాలనుకుంటే వాళ్ళు కనపడతారు. ఆ విధంగా చిరంజీవత్వాన్ని ప్రకటించవచ్చు
మన యొక్క శాస్త్రాలను బట్టి. అంతేగాని రోజు వచ్చేస్తున్నాడు, మేము అందరం చూసేస్తున్నాం అంటే అందరూ చూసేస్తే ఇంకా మామూలు మనిషి అవుతాడు.